హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరు శ్రీని. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు ఎలా చేయాలో చూసేద్దాము. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం ఒక ఆనియన్, 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అన్నింటినీ చేత్తో ఇలా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల అందులో ఉన్న టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ చింతపండు కూడా కలుపుకొని అందులో ఉన్న గుజ్జు మొత్తాన్ని తీసేసి ఆ చారుని వీటిలోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి సాల్ట్లోకి ఇందులోకి మనకు కావాల్సినంత నీరు కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, ముందుగా దంచుకున్న జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన పోపు కోసం పోపు బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొంచెం వేగాక అందులోకి కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. పోపు మొత్తాన్ని ఇలా పోపు మొత్తం మంచిగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఈ పోపు మొత్తాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసులో వేసుకోవాలి. అంతే అండి, ఎమ్మీ అండ్ టేస్టీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే ఉత్త పచ్చి పులుసు కూడా తాగేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ మరి.